శ్రీమాత్రే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కర్మయోగము 3వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి 5 శ్లోకాలు నేర్చుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అది శ్లోకం. దేవాన్ భావయత అనేనా అన్నమాట. అది దేవాన్ భావయతానేనా దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః తే దేవా భావయంతు వః దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఓ అర్జున, ఈ యజ్ఞాదుల చేత మీరు దేవతలను పూజించండి అంటే త్యాగ భావనతో. అప్పుడు దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఎలాగా? వర్షం కురిపించి. ఇలా మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ పరస్పర సహకారము పరమ శ్రేయస్సును పొందుతారు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారు? సైకిల్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తున్నారు. ప్రకృతి, మానవుడు, దేవుడు, ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారు. దేవుడు అంటే ఇక్కడ దేవతలు, ప్రకృతి అన్నమాట. మనం ప్రకృతిని, దేవతలని గౌరవిస్తే అవి మనకి అవసరమైన వాటిని ఇస్తాయన్నమాట. ఇది గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. ఇది మన జీవితానికి గనక అన్వయించుకుంటే, మనం సమాజానికి మంచి చేస్తే సమాజం మనకి మంచి చేస్తుంది. ఇప్పుడు కుటుంబంలో కానీ ఆఫీస్లో కానీ పరస్పర సహకారం ఉండాలి కదా. అలా సహకారం లేకపోతే ఉండగలమా? ఉండలేం కదా. అలాగే మనం ప్రకృతికైనా ఎక్కడైనా సరే గివ్ అండ్ టేక్ పాలసీని అవలంబిస్తే చక్కగా ఉంటాం. ఇప్పుడు 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యం తే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ అన్నమాట. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యం తే యజ్ఞ భావితాః దాస్యం తే యజ్ఞ భావితాః దాస్యం తే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో అన్నమాట. తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః అన్నమాట. తైర్దత్తాన ప్రదాయైభ్యో తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః యో భుంక్తే స్తేన ఏవ సః యో భుంక్తే స్తేన ఏవ సః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యం తే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, యజ్ఞాల ద్వారా ప్రీతి చెందిన దేవతలు మీరు కోరుకున్న భోగాలు, అది ఆహారం కానీ నీరు కానీ వనరులు కానీ మీకు ప్రసాదిస్తారు. కానీ దేవతలు ఇచ్చిన వాటిని
వారికి తిరిగి సమర్పించకుండా, అంటే ఏంటి, కృతజ్ఞత లేకుండా, త్యాగభావన లేకుండా కేవలం స్వార్థం కోసం అనుభవించేవాడు దొంగ వంటివాడు. నేను ఎప్పుడూ స్నానం చేసి వంట చేయండి, అలా మీరు వంట చేస్తే భగవంతుడికి నివేదన పెట్టినట్లు మనం ఏది చేసినా భగవంతుడికి అర్పణ చెయ్యాలి, అందుకే స్నానం చేసి వంట చెయ్యండి అని చెప్పే కారణం ఇదనమాట. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, మనం తింటున్నామంటే దానికి కారణం ఎవరు, అది ఎవరిచ్చారు, మనకి భగవంతుడు ఇచ్చాడు. మరి భగవంతుడు ఇచ్చిన దాన్ని కనీసం భగవంతుడికి చూపించకుండా తినేస్తే మనం దొంగలం కాదా చెప్పండి. అందుకే స్నానం చేసి వంట చేసి భగవంతుడికి అర్పణ చేసి అది తింటే ప్రసాదం అవుతుంది, కృతజ్ఞత చూపించినట్లు అనమాట. మనం అనుభవిస్తున్న గాలి కానీ, నీరు కానీ, ఆహారం కానీ అన్నీ ప్రకృతి మనకి ఇచ్చింది. వాటిని పంచుకోకుండా కేవలం మన కోసమే దాచుకోవటం తప్పు. మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి కూడా ఇవ్వాలి, అది సమర్పణ రూపంలో, సేవ రూపంలో. అలాగే ప్రకృతి వనరులను వృధా చెయ్యకూడదు అని కూడా మనకి ఈ శ్లోకం ద్వారా అర్థం అవుతుందన్నమాట. అందుకే మనం ఏది తీసుకున్నా, మనకి ఏదొచ్చినా ఒకసారి భగవంతుడికి చూపించి భగవంతుడికి అర్పణ చేసి మనకి చేతనైతే ఇంకెవరికైనా కానీ ఇస్తే అది దొంగతనం అవ్వదు. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుజంతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్ట అసినః సంతః అన్నమాట. యజ్ఞశిష్టాసినః సంతో, యజ్ఞశిష్టాసినః సంతో, యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః, ముచ్యంతే సర్వకిల్భిషైః భుజంతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పచంతి ఆత్మకారణాత్ అనమాట. భుజంతే తే తు అఘం, అది విడగొడితే భుజంతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుజంతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఈ శ్లోకానికి ఏం చెప్తున్నారు అంటే, యజ్ఞశేషాన్ని దైవార్పణ చేసి ఇతరులకు పంచిపెట్టిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తీసుకుంటే, ఆ ప్రసాదాన్ని తీసుకుంటే సజ్జనులు పాపం నుంచి విముక్తులు అవుతారు. కానీ కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే వండుకుని తింటే అవుతుంది, ఆ పాపాన్ని తిన్నట్టు అనమాట, ఆ పాపాన్ని తీసుకున్నట్టు అనమాట. వాళ్ళు పాపులతో సమానం. చేసిన పనిని భగవంతుడికి, సమాజానికి అంకితం చేయటం వల్ల ఆ పనిలోని దోషాలు పోతాయి. మనం చేసే పని ఫలితం మనది మాత్రమే కాదు, దానికి కారణమైన సమాజానిది కూడా అని గుర్తించాలి. మనం జీవితానికి అన్వయం చేసుకుంటే, మనం ఏదైనా చేస్తే దాని నుంచి ఏదైనా వచ్చిందని అనుకోండి, మనం మాత్రమే సొంతం, మాకు మాత్రమే సొంతం కాదు, మనతో పాటు ఈ సమాజానికి కూడా. 14వ శ్లోకం నేర్చుకుందాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అది శ్లోకం. అన్నాత్ భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః, పర్జన్యాత్ అన్న సంభవః, పర్జన్యాత్ అన్న సంభవః. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః, అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాత్ భవతి పర్జన్యో,
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః యజ్ఞః కర్మ సముద్భవః అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. ప్రాణులన్నీ అన్నం వల్ల బతుకుతాయి, అంతే కదా. ఏదైనా తింటేనే కదా, ఆహారం తింటేనే కదా బ్రతుకుతాయి. ఆ అన్నం దేనివల్ల వస్తుంది? మనకి వర్షం కురిస్తే వస్తుంది. మరి ఆ వర్షం ఎలా కురుస్తోంది? సత్కర్మలు చేస్తే, యజ్ఞం చేస్తే ఆ వర్షం కురుస్తుంది. యజ్ఞం కర్మల వల్ల పుడుతుంది. ఇది జీవిత చక్రం యొక్క ప్రాథమిక సూత్రం. ఎంత చక్కగా చెప్పారో చూడండి. పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణాన్ని కాపాడడం కూడా ఒక యజ్ఞమే కదా. చెట్లను నరికేస్తే వర్షాలు పడతాయా? పడవు. అప్పుడు ఆహారం దొరుకుతుందా? దొరకదు. కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడ్డు పెట్టుకుని మనం చేయవలసిన పనులన్నీ చెప్తున్నారు. కానీ మనం మొక్కలే నరికేస్తున్నాం. అసలు చెట్లనే బ్రతకనివ్వట్లేదు. వీధికి 100 అపార్ట్మెంట్లు, ఒక్కొక్కరికి 100 ఫ్లాట్లు ఉంటాయి. అవసరమా? మనకి ఎంత కావాలో అంతవరకు తృప్తి చెందితే సరిపోతుంది కదా. ఆ తృప్తి లేదు. ఆ తృప్తి లేకపోవడంతో ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం. ప్రకృతిని నాశనం చేసేయటం వల్ల బ్రతకడమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అన్నమాట. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ. తస్మాత్ సర్వగతం బ్రహ్మ అన్నమాట. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఒకసారి ఈ శ్లోకాలన్నీ చదువుకుందాం. 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు సరే చదువుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుజంతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం.